హాయ్ గైస్, ఎక్కడికి రెడీ అయిపోతున్నానని చూస్తున్నారా? రాజమండ్రి బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాను. నేను ఇంక ఈ డ్రెస్ వేసుకోవట్లేదని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకొని ఇంక రెడీ అయిపోయాను. మేమైతే వెళ్తున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము అనమాట. ఎంట్రన్స్ లో మనకి ఇలాగా బిగ్ బటర్ఫ్లై అయితే పెట్టారు. ఆ వింగ్స్ అలా ఊగుతుండడం వల్ల మనకి రియలిస్టిక్ గా ఉంది బటర్ఫ్లై అన్నది. చాలా బాగుంది, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇలాగ ఎంట్రన్స్ లో ఇది బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగ బటర్ఫ్లైస్ తోటే మంచిగా అయితే పెట్టారనమాట. చాలా బాగుంది ఆ డెకరేషన్ కానీ, అలాగ ప్లాంట్స్ తోటి అయితే పెట్టారు. అన్ని కూడా చూడండి ఎలా ఊగుతున్నాయో, రియలిస్టిక్ గా అనిపించింది నాకైతేని. మొత్తం ఇలా పైన కూడా డెకరేషన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో, ఇది కూడా చాలా బాగుంది. అలాగే మనం ఈఫిల్ టవర్ చూడడానికి అయితే వెళ్ళాము కదా, ఇంక ఇక్కడికైతే వచ్చేసారనమాట దాన్ని. చూడండి ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఇక్కడైతే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి కదా, ఇంకా నేనైతే కొంచెం అయితే షాపింగ్ అయితే చేశాను అనమాట. అలాగే అక్కడ గేమ్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ మా హస్బెండ్ గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట. మనం అందులో వేస్తాం కదా బాల్స్, అవన్నీ మొత్తం టోటల్ చేసి మనకి అక్కడ ఏ గిఫ్ట్ అయితే ఉందో ఆ గిఫ్ట్ అయితే మనకి ఇస్తారు. మాకే గిఫ్ట్ వచ్చిందో చూపిస్తాను చూడండి. మొత్తం కౌంట్ చేస్తే మాకు 20 అయితే వచ్చింది. 20కి అయితే మాకు ఇచ్చారనమాట గిఫ్ట్. 50 రూపీస్ పెట్టి ఆడాము, మాకైతే 10 రూపీస్ వచ్చింది. సర్లే అని చెప్పి ఇంకెక్కడికైతే వచ్చామన్నమాట. మిరపకాయ బజ్జీలు చూసి అయితే తినాలనిపించింది. ఇంకా అవైతే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే గైస్, బాయ్.